customs office? Yes. So I have a secret information for you. జర్మనీ నుండి ఒక కార్గో షిప్ వస్తుంది. కంటైనర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మాల్ దొరుకుతుంది. కబ్ ఆ రహే హో షిప్? టుడే ఈవినింగ్. సామ్సంగ్ కాయా మై డాష్. బెలూన్ కి బుకెట్టేసాం అని ఆనందంలో ఉన్న తప్ప అదే మాల్ మనం ఎలా నొక్కేచ్చో మాత్రం ఆలోచించట్లే. ఏంటి? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ ని మన సైడ్ తీసేయచ్చు. ఎలా నొక్కేస్తాం? ఐ కాల్ ద పోలీస్ అండ్ ఇన్ఫార్మ్డ్. షిప్ ఇస్ ఆన్ ద వే అండ్ పోర్ట్ లో పోలీసులు వెయిటింగ్. इसके बीच में क्या कर सकते हैं? వచ్చిన దాంట్లో 10% ఇస్తా అంటే చెప్తా. तू मेरे लिए काम करता है. ఐడియా చెప్పు. 10% ఇస్తావా? ఎంత అనుకున్నావురా మా? ఇట్స్ హ్యూజ్. అందుకే అన్న 10 అడిగా. రోడ్ మీద ఉన్నా నిన్ను తీసుకొచ్చి పనులు పెట్టా. तू मुझसे पैसे मांगता है. Huh. 20. ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు. ఐడియా బోల్. అజ్జా నా దగ్గర ఏడే లేదన్నా, ఊరికే జోక్ చేశా. मुझे पता है कि तेरे पास आइडिया है. చెప్పు. అన్నా అది కాదన్నా, పుట్టి మజాక్ చేసిన మజాక్ అన్నా, నిజం అన్నా, నమ్మన్నా. मेरा बंदूक वापस दे. चलो ये ले. You both are out of my gang. Get out. चल पदा. గ్యాంగ్ కలిసి పని చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. See you all. Miss you. Peace out. ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు? నేను ఎక్కడ గొడవ పెట్టుకున్నా? నేను డీల్ పెట్టుకున్నా. గొడవ పెట్టుకుంది ఆడు. గ్యాంగ్ నుండి బయటికి తోసేశారు మనల్ని. ఇప్పుడు ఏం చేద్దాం? కంపెనీ పెడదాం. పెట్టేసాం. దానికి నువ్వే CEO. నేను యా CEO. యా. టేక్ కేర్. ఐల్ మిస్ యూ. ఐల్ హెల్ప్ యూ. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? హాయ్ డాడీ. హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? మోనిక ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా 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 ముంబై హే మేరీ జాన్. ముంబై దేనికి? హైయర్ స్టడీస్ కోసం. ఎప్పుడు వస్తుంది? రాదు, ఇంకా రాదు, అది రాదు. రాకపోవడం ఏంటి? ఐ మీన్ 1 year వరకు రాదు అని అంటున్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ సోలో, దెర్ ఇస్ నో కాంపిటీషన్. కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. ఐ మీన్ ఫర్ ది ప్రోగ్రామ్స్. బై బై. ఇదేంటి ఏం అవ్వకుండా వెళ్ళిపోతుంది ఏంటిది? నేను అమ్మ పద. హే भाई साहब गाड़ी रोक रोक रोक. देखो ఇక్కడ ఉంది. వెళ్ళిపోతున్నామంట. నెక్స్ట్ బస్కి వెళ్తుందా? ఇప్పుడు అలా ఒక గంటకి వెళ్ళిపోతుందా? నీ ఏ మిస్టర్, నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, ఇంకొక ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్తారా? వాట్ యు వాంట్? ఓపెన్ చేద్దాం. నేను ముంబై వస్తా, రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా. ఏమంటావు? ఏం పని? ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడే పని లేదు, రాత్రి అక్కడే ఉండి పొద్దునే వస్తా. ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా, ముందు బస్సు దిగివే. ఇలా కాదు, ఒకసారి అమ్మాయితో దిగమ్మా దిగమ్మా, ముందు దిగు బాబు, దిగు. రైట్ రైట్. అమ్మా రే స్టూపిడ్, 2 hours లో షిప్ వస్తుంది. నా బ్రెయిన్ పని చేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా,
నువ్వు ఇప్పుడు ఇంకో బాస్తో మాడుతున్నావు. ఐడియా చెప్తా, వచ్చిన దాంట్లో 50-50 వేసుకున్నావు, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయి, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. हेलो सर सुनिए, जर्मनी से एक शिप आ रहा है, उसमें एक कंटेनर में माल है. कंटेनर का नंबर लिखो. बोलो. आप कौन बोल रहे हैं? बलविशा. షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు. మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే కదా. एक अनजान आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 బాక్సులు ఉన్నాయని చెప్పారు బాయ్. మరి మిగతా మాల్ పోలీసోళ్ళే నొక్కేసుంటారు. నోట్ డౌన్. ఇండియాలో ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరపాటున ఒంగున్న అంతే. ఇంచు దొరికితే ఇంపాలా కార్ దోసేసే వెదవలున్నారు. पैसा 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 బాయ్. మా మేరీ ఫౌండేషన్ మండి వచ్చింది, నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తాను. నిజం చెప్పనా అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం. ఆ 10 ఇస్తే వెళ్ళిపోతాను. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా, మనసు రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదో అని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదో అని. ఇదంతా నాదే. రోడ్రిగేస్, నువ్వు మాట చెప్తున్నావు. తప్పకపోతే ఇస్తాననుకున్నావా? ఇంకెవరికైనా వాటా కావాలా? ఇవాళ నుంచి నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంపుదబ్బో, మా అందరిని లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండి, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తారు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి, ఓకేనా? మన బాస్ రోడ్రిగేస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. అందరు ఇదే కట్ చెప్పాలి, ఓకేనా? అందరూ ఇదే చెప్తాం, ఒకటే మాట మీద ఉంటాం. ఆమేన్. రోడ్రిగేస్ గారు నిన్నటి నుంచి కనిపించట్లా. వాళ్ళకి పోయింది చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసుంటారు. వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? बन गया है बाप को, हाथ में है गोटा, शुगर में है लोटा,
बैठ के बात करेंगे सर కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा. वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్. 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో సిన్సే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్ గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే మీరు ముందు భోజనం చేయండి. బదాని సో వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్ వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్ కూర్చొని మాట్లాడుకుందాం. ఒంట్లో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? मेरे को बात करता है साहब को कुछ करने का नहीं. साहब ये लोग माल दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब. అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది. తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తల్లాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. మా బాస్ రోడ్రిగస్ ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటని కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు. తో బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి.